బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆగయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమాటి నర్సయ్య, తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వీరవనిత, ధీరవనిత చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆగయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమాటి నర్సయ్యలు కొనియాడారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షులు కంచర్ల నరసింహులు ఆధ్వర్యంలో 39వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమాటి నర్సయ్య మాట్లాడుతూ, అటువంటి మహనీయురాలి యొక్క సేవలు ఎన్ని వేలలా ఎంత కొనియాడినా కానీ చాలా తక్కువని చెప్పక తప్పదు. నిజంగా కూడా ఆనాడే నిజాం నవాబులకు వ్యతిరేకంగా కానీ వాళ్ళ వారసులకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ఒక ఉక్కు మహిళ, ధీర వనితలాగా కొట్లాడినటువంటి చిట్యాల ఐలమ్మకు నిజంగా కూడా నివాళులు ఘనంగా అర్పిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన గొప్ప వీరవనిత, ధీరవనిత చిట్యాల ఐలమ్మ గారు వారి వర్ధంతి సందర్భంగా కార్యక్రమంలో హాజరైన మా అన్నదమ్ములందరికీ, మిత్రులందరికీ శుభాకాంక్షలు. అట్లాగే ఆమె వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఒక బడుగు బలహీన వర్గాల్లో పుట్టినప్పటికీ పోరాటం చేసి స్ఫూర్తిదాయకంగా తెలంగాణ ప్రజానికానికి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన బట్టే కూడా ఆనాడు ఐలమ్మ గారు చూపిన మార్గంలో పోరాటం చేసి ఈరోజు సాధించుకున్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఐలమ్మ చూపిన మార్గంలో యువత పయనించాలి. బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి ఆమె స్ఫూర్తిగా మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.